కొండా సురేఖ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చర్యలుంటాయి. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా స్పందిస్తారు అని చాలామంది ఆలోచించారు, వెయిట్ కూడా చేశారు పొలిటికల్ సర్కిల్లో. కొండా సురేఖ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కొండా సురేఖ పేరును నేరుగా ఎక్కడ ప్రస్తావించినప్పటికి కూడా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డితో సంబంధం లేదు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొండా సురేఖకు సంబంధించిన అంశంపై ఒక అప్డేట్ ఉంటుంది, లేకపోతే ఏదైనా యాక్షన్ ఉంటుందా, ఏంది, ఏదైనా ప్రకటన చేస్తారని కూడా అందరూ వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ వ్యవహారం అంతా కూడా అధిష్టానం చేతిలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. కొండా సురేఖ వ్యవహారం జరిగినప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనేటువంటి ఒక ప్రశ్న అందరిలో కూడా తలెత్తింది. కొండా సుస్మిత మాట్లాడిన తర్వాత కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ ఇవ్వడము, ఎక్స్ప్లెనేషన్ అడగడము, ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ లేకపోతే పీసీసీ ఇచ్చినటువంటి నోటీస్కి ఆమె ఇచ్చిన ఎక్స్ప్లెనేషను, ఆ తర్వాత మళ్ళీ ఆమె నుంచి రిటర్న్ లెటర్ ఒకటి రావడము, షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లెటరు క్రమశిక్షణ కమిటీకి రాస్తూ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, వెనుకుండి కుట్ర చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ రిటర్న్గా ఆమెనే క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయడం జరిగింది. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా మీనాక్షి నటరాజన్ ఎక్కడున్నారు, రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్ది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, అసలు పార్టీ వ్యవహారాలు ఏమైపోతున్నాయి, అందరూ కూడా రచ్చకెక్కుతున్నారు, ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాలను చక్కబెట్టాల్సినటువంటి వ్యక్తి ఆ సమయంలో అందుబాటులో లేకపోవడం మీద అందరూ కూడా చర్చించుకున్నారు. పొలిటికల్ సర్కిల్లో కూడా నిజంగా మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారన్న ఒక ప్రశ్న బయటకు వచ్చింది. అయితే మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారం జరుగుతున్నప్పటి నుంచి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కొండా సుస్మిత వ్యాఖ్యలు చేసిందో అప్పటి నుంచి కూడా రాష్ట్ర కాంగ్రెస్ను ఆమె ఫాలోఅప్ చేస్తూ వస్తున్నారు. క్రమశిక్షణ కమిటీ సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడుతుండడం, అదేవిధంగా పార్టీకి సంబంధించి పార్టీ లైన్ దాటి అప్పటికే చాలామంది మాట్లాడిన నేపథ్యంలో కొండా సుస్మిత వ్యాఖ్యలు మరింతగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఎవరు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దంటూ ఇండైరెక్ట్గానే వాళ్ళందరికీ చెప్పడము, ఎవరు కూడా ఇంకా బయటకు అంటే రోడ్డు మీదకి వచ్చి వ్యాఖ్యలు చేసే పరిస్థితి లేకుండా కంట్రోల్ చేయగలిగారని మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాంతోపాటు ఇప్పుడు కొండా సురేఖ ఈ వ్యవహారం జరిగిన తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడానికి వెళ్ళడం, అక్కడ ఆయన అంతగా అంటే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం, దాంతోపాటు ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీనే చక్కబెట్టుకుంటుంది, అక్కడే తేల్చుకోవాలన్నట్టుగా ఆయన సూచించడంతో నిజంగానే కొండా సురేఖ వ్యవహారంలో ఆమెకు మద్దతు లేకుండా పోయిందనేటువంటి ఒక అంశం చర్చకు వస్తుంది. నిన్నటి వరకు కూడా కొండా సురేఖ వ్యవహారంలో సీనియర్ మంత్రులందరూ కూడా కొండా సురేఖ వెనుకనే ఉన్నారు. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డితో వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాలు కానీ వాళ్ళకి ఎదురైనటువంటి ఇన్సిడెంట్లతోని కొండా సురేఖకు మద్దతు తెలిపి లేకపోతే కొండా సురేఖ భుజం మీద తుపాకీ పెట్టి సీఎం రేవంత్ రెడ్డిని కాల్చాలని చెప్పి సీనియర్ మంత్రులందరూ కూడా డిసైడ్ అయినట్టుగా మనకు నిన్నటి వరకు కూడా తెలుస్తూ వచ్చింది. సో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులే శ్రీనివాస్ రెడ్డి, బట్టి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఈ మంత్రులు కనిపించారు. మిగిలిన ఎవరైతే వెనకాల కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా అందులో ఎక్కువ భాగం మొన్న సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఎట్లాంటి అంశం కూడా వెల్లడించకపోవడం, కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏదైనా యాక్షన్ ఉంటుందా అనేటువంటి పొలిటికల్ సర్కిల్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా ఆయన ఎట్లాంటి అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఇప్పుడు బంతి లేదు, అధిష్టానం చేతిలోకి వెళ్ళిపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం మీదనే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు పరిశీలిస్తే కొండా సురేఖ మీద వెయిట్ ఉంటుందా, లేదు ఇప్పటికిప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాతైనా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారా? ఒకవేళ కొండా సురేఖ మీద చర్యలు తీసుకోకపోతే పార్టీ మీద, ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి పట్టు లేకుండా పోయిందన్నట్టు ఒక భావన కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. చర్యలు తీసుకున్నా ఇబ్బందిగానే మారుతోంది, చర్యలు తీసుకోకున్నా కూడా ఇబ్బందిగా మారే పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్కు తలెత్తింది. ఒకవేళ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తే బీసీ మంత్రిని బర్తరఫ్ చేసినట్టుగా, బీసీ మంత్రిని ఇబ్బంది పెట్టినట్టుగా ఆ వర్గాలు భావించే అవకాశం ఉంటుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కొండా సురేఖ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోకపోతే
ఇది ఇంకొంతమంది నాయకులకు ఊతమిచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే చిన్నారెడ్డి కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, అనిరుద్ధ్ రెడ్డి కానీ, ఇట్లా చాలామంది నేతలు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. మరి ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు కొండా సురేఖ మీద చర్యలు తీసుకోకపోతే, కొండా సుస్మిత మాట్లాడిన దాంతో నాకేం సంబంధం లేదు, ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతము, ఆమె పేరు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టాలని చూడడం మంచిది కాదు, అట్లా చేయకూడదు, నన్ను టార్గెట్ చేయొద్దని చెప్పి ఇప్పటికే కొండా సురేఖ లేఖ రాసిన నేపథ్యంలో ఒకవేళ నిజంగా కొండా సురేఖ మీద చర్యలు తీసుకోకపోతే ఈ నేతలంతా మాట్లాడినట్టు రేపటి నాడు ఇంకొంతమంది మాట్లాడే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా గ్రిప్ అనేది లేకుండా పోతుంది. దానివల్ల రాష్ట్ర కాంగ్రెస్లో ఇబ్బందికర పరిస్థితులు ఎత్తే అవకాశం ఉంటుందని చెప్పి ఏఐసిసి భావించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏఐసిసి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితి తలెత్తింది. చర్యలు తీసుకుంటే అతిపెద్ద సామాజిక వర్గంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా అది కనిపించే అవకాశం ఉంది. లేదు తీసుకోకపోతే, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల మీద సురేఖపై యాక్షన్ లేకుండా పోతే అది పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. సో రాష్ట్ర కాంగ్రెస్లో తలెత్తినటువంటి వివాదం నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఎట్లాంటి నివేదిక ఏఐసిసికి సమర్పిస్తారు, ఆ నివేదికలో ఎట్లాంటి చర్యలు తీసుకోమని ఉంటుంది, ఒకవేళ నివేదిక ఆధారంగా ఏఐసిసి ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, కొండా సురేఖపై వేటు తప్పదా, లేదు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించే అవకాశం ఉందా, ఇక ముందు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా కలిసి పనిచేసేలా డైరెక్ట్ చేస్తారా, ఏఐసిసి నుంచి ఎట్లాంటి యాక్షన్ ఉంటుందనే అంశం మీదనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని అందరూ పాటించాలని చెప్పి సీఎం చెప్పడంతో ఇప్పుడు ఏఐసిసి ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది, ఏం చేయబోతుంది ఏఐసిసి, అక్కడికి ఎట్లాంటి నివేదికలు వెళ్తున్నాయి, ఈ అంశాల ఆధారంగా వచ్చేటువంటి రోజుల్లో కొండా సురేఖ మీద వేటు ఉంటుందా ఉండదా, ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.